తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ కేసు. ప్రణయ్ని అమృత తండ్రి ఆ రోజు నిర్దాక్షిణ్యంగా చంపించేశాడు. నడి రోడ్డుపైనే అందరూ చూస్తూ ఉండగానే సుపారీ గ్యాంగ్తో కత్తులతో నరికి చంపించేశాడు. ఈ ఘటన 2018లో చోటు చేసుకుంది. అప్పట్లో ఈ హత్య పెద్ద ఎత్తున సంచలనం రేపింది. కుమార్తె అమృత ప్రేమ వివాహం చేసుకుంది అని, కులాంతర వివాహం చేసుకుందని కక్షగట్టి అమృత చేసుకున్న భర్తను, అమృత పెళ్లి చేసుకున్న ప్రణయ్ను నరికి చంపించేశాడు. అప్పటికి అమృత గర్భంతో ఉంది. తన భర్త మరణాన్ని తట్టుకోలేక కుమిలి అమృత ఏడ్చింది. ప్రణయ్ హత్య కేసులో పోలీసులు ఛార్జ్షీట్ 2019లో వేశారు. ఇప్పుడు కోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది. ఈలోపే ఈ హత్యకు పథకాన్ని రచించిన అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత కేసు విచారణ కొనసాగింది. ఈ కేసులో A2గా ఉన్న సుభాష్కు కోర్టు ఉరిశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదును విధించింది కోర్టు. 2019 1600 పేజీలతో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2018లో అమృత ప్రణయ్ ఇద్దరి వివాహం జరిగింది. 2018లోనే ఆ అమృత పెళ్లి చేసుకున్న ప్రణయ్ను నడి రోడ్డుపై నరికించేశాడు అమృత తండ్రి మారుతీరావు. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించింది. 6 నిందితులకు జీవిత ఖైదు విధించింది నల్గొండ కోర్టు. A2గా ఉన్న సుభాష్కు ఉరిశిక్షను విధించింది. ఇదే కేసులో A1గా ఉన్నాడు అమృత తండ్రి మారుతీరావు కూడా ఇప్పుడు బతికి ఉంటే మారుతీరావు కూడా కోర్టు ఉరిశిక్షనే విధించేది. కానీ మారుతీరావు ఈ మధ్యలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ కేసులో ఈరోజు తీర్పునిచ్చింది. 2018, 19, 20, 21, 22, 23, 24 కంప్లీట్గా 4 సంవత్సరాల సమయం పట్టింది. 2025లోకి వచ్చాం. ఇన్ని సంవత్సరాలు పట్టింది ఈ కేసు విచారణ పూర్తి కావడానికి. A2గా ఉన్న సుభాష్కు ఉరిశిక్షను విధించింది. 2019లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2018లో అమృత ప్రణయ్ వివాహం జరిగింది. మార్చి 14న ప్రణయ్ని నరికి చంపేశాడు ఈ కేసులో. ఈరోజు మార్చి 10వ తారీఖు. మరో 4 రోజులు వస్తే మార్చి 14న ప్రణయ్ను నడి రోడ్డుపైనే హత్య చేశారు. 2020 మార్చిలో మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కేసు విచారణలో ఉండగానే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రణయ్ తండ్రి ఫిర్యాదుతో 8 మందిపై కేసు నమోదైంది. కోర్టు దగ్గర దృశ్యాలను కూడా మనం RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఈరోజు కోర్టు తీర్పు ఉండటంతో ఒక ఉద్విగ్న వాతావరణం అక్కడ కనిపిస్తోంది. ఒక ఉత్కంఠ వాతావరణం అక్కడ కనిపిస్తోంది. బహుశా మారుతీరావు బతికుంటే మారుతీరావు కూడా ఈరోజు ఉరిశిక్ష పడి ఉండేది. A2గా ఉన్న వ్యక్తికి కోర్టు ఉరిశిక్షను విధించింది. కోర్టు దగ్గర దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఈరోజు తీర్పు రాబోతున్న నేపథ్యంలో కోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు కొంతమందికి ఉరిశిక్షను విధించింది. మరికొంతమందికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. RTV స్క్రీన్ పైన ఇప్పుడు మీరు ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నారు. కోర్టు దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలను అక్కడ ఏర్పాటు చేశారు. మారుతీరావు ఇంత దుర్మార్గానికి పాల్పడినప్పటికీ కొంతమంది కుల దురహంకారంతో మారుతీరావును సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో ఈ కేసులో ఈరోజు తీర్పు రాబోతూ ఉండటంతో కోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మా ప్రతినిధి అచ్యుత్ ఉన్నారు కోర్టు దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి. అచ్యుత్, ఈరోజు తీర్పు వెల్లడించింది నల్గొండ కోర్టు తీర్పును వెల్లడించిన సమయంలో కోర్టు దగ్గర ఉన్న పరిస్థితులు ఏంటి? A2 సుభాష్ ఉరిశిక్షను విధించింది. మిగిలిన వాళ్ళకి యావజ్జీవ శిక్షను విధించినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం 8 మంది నిందితులు, మరొక నిందితుని వివరాలు ఏంటి? తీర్పును వెల్లడించేటప్పుడు కోర్టు దగ్గర నిందితుల ముఖాల్లో ఏమైనా పశ్చాత్తాపం కనిపించిందా? నల్గొండ కోర్టులో కూడా మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొందని కూడా చెప్పొచ్చు. ఏదైతే A2 సుభాష్ శర్మ ఉన్నాడో, సుభాష్ శర్మకు కూడా ఇప్పటికీ ఉరిశిక్ష కూడా ఖరారు చేశారు. మొత్తం కూడా మిగతా 6 మాత్రమే యావజ్జీవ కఠినగార శిక్ష కోర్టు నిర్వహించిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇప్పటికే బయటికి లాయర్లు వచ్చి కూడా చెప్పినట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి మేడం లాయర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మొత్తం కూడా లోపల జరిగిన సిచ్యువేషన్ ఏంది? ఎంతమందికి లైఫ్ పడ్డది మేడం? ఎంతమందికి ఎట్లా ఉంది?
టోటల్‌గా 1-8 మెంబర్సు. మారుతిరావు 2020లోనే చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. మరి ఏ2కి మరణశిక్ష విధించడం అనేది జరిగింది. 3-8కు లైఫ్ ఇంప్రిజ్‌మెంట్ పడిందండి. మరి ఈ తీర్పు ద్వారా మనం సొసైటీకి ఒక గుడ్ మెసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఎవరైతే నేరాలు చేశారో ఆ నేరాలు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడైనా అలాంటి వాళ్ళు ఇలాంటి కోర్టుల ద్వారా శిక్షించబడతారనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు ఎస్సీ ఎస్టీల ఎవరైతే కుల దురహంకారులు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక గట్టి గుణపాఠం అని మనం చెప్పొచ్చు ఈ తీర్పు ద్వారా. లోపల మీరు చూశారు మేడం, నిందితులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా పశ్చాత్తాపం కనపడుతుందా? లైఫ్ పడింది కదా, వాళ్ళకి ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? అందులో మరి నేను చూసినట్లయితే అలాంటిదైతే ఏమీ కనిపించట్లేదు. మరి ఎవరైనా తప్పు చేసినోడైతే తప్పకుండా పశ్చాత్తాపం అనేది ఉండాలి. మరి అలాంటిదైతే నాకు వాళ్ళ ఫేస్లో కూడా కనిపించలేదు. ఒకరికి ఉరిశిక్ష పడ్డది, మిగతా వరకు లైఫ్ పడిందిగా మేడం. వేరే వాళ్ళకు కూడా ఎట్లా ఉండబోతుంది? వాళ్ళకు సమాజానికి ఇది గుడ్ మెసేజ్, గుడ్ జడ్జిమెంట్. ఈరోజు నిన్ననే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేసుకున్నాము. మరి ప్రణయ్ యొక్క భార్య అమృత ఉన్నది, తను చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ రోజు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ కూడా ఒక ఉమెన్ న్యాయమూర్తినే ఒక మంచి జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది అనేది ఈ జడ్జిమెంట్ని మేము హర్షిస్తున్నాము. మరి ఎవరైతే కులం అని కుల దురహంకారులు ఉన్నారో వాళ్ళకు ఒక గట్టి గుణపాఠంగా ఈ జడ్జిమెంట్ని మనం చూడొచ్చు. అమృత వాళ్ళ అమ్మ కానీ ఎవరైనా పేరెంట్స్ వచ్చినా మేడం కనపడిందా? నాకు ఏం కనిపించలేదు, కానీ ఇది ఈ జడ్జిమెంట్ని మంచి జడ్జిమెంట్ అప్రిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. మరి ఇంత హార్డ్ వర్క్లో ఇంత మంచి జడ్జిమెంట్ రావడం అనేది చాలా పండగ వాతావరణము. నిజంగానే ప్రణయ్ ఆత్మకి ఇప్పుడు శాంతి చేకూరుతుందని కూడా భావించవచ్చు. ఇప్పుడు ఈరోజు ఈ విషయంలో చూసుకుంటే ప్రణయ్ హత్య విషయంలో మరి లా ముందు ప్రతి ఒక్కరు సమానమని చెప్పేసి ఈక్వాలిటీ జస్టిస్ అనేది ఫాలో అవుతూ మరి న్యాయమూర్తి గారు చాలా చక్కగా అన్ని విధాలుగా మరి వాళ్ళు పరిశీలించి ప్రతి ఒక్కరి గురించి కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఫైనల్గా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు, మీ నిర్ణయం మీరు ఏమైనా చెప్పుకునేది ఉందా కోర్టుకు అని చెప్పి అడగడం కూడా జరిగింది. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తూ మరి A2గా ఉన్న వ్యక్తికి మరణశిక్ష వేయడము, A3, A4, A5, A6, A7, A8 వరకు వాళ్ళందరూ కూడా యావజ్జీవ కారాగార శిక్ష, మరి ప్రతి ఒక్కరికి కూడా ఫైన్ కూడా విధించడం జరిగింది. ఎంత ఫైన్ విధించారు సార్? ఒక్కొక్కరికి ఫైన్ ఎంత? 20,000 నుంచి 15,000 వరకు ఫైన్ విధించడం జరిగింది. ప్రతి కేసుకు 5,000 చొప్పున. రైట్. మొత్తం కూడా ఆ రోహిత్ మనం చూస్తున్న పరిస్థితి మొత్తం కూడా ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ కోర్టు ప్రాంగణం మొత్తం కూడా హల్లకొల్లాలంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి కూడా ఆ 7 నిందితులను మారుతిరావు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్న క్రమంలో కూడా మొత్తం కూడా ఆ 7కి శిక్ష ఖరారైంది. 7లో A2 ఎవరైతే సుభాష్ శర్మ ఉన్నాడో సుభాష్ శర్మకు మాత్రము ఆ ఉరిశిక్ష విధించారు. మిగతా ఆ వారికి మొత్తం కూడా యావజ్జీవ ఖైదీగా పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఆ లాయర్లు మొత్తం ఒక ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ వచ్చి ఒక కోర్టు డ్యూటీలో పనిచేసినటువంటి ఏఎస్ఐ మధుసూదన్ గాని వీరస్వామి గాని ఇక్కడ కోర్టు లైసెన్స్ ఆఫీసర్ గా ఉన్న వాళ్ళు, అట్లాగే ఈ కేసులో సాక్షులకు సమన్స్ ఇవ్వడంలో కీలకంగా పనిచేసిన పిసి నాగరాజు గారు, అట్లాగే లైజన్ ఆఫీసర్ నరేందర్ గారు, అట్లాగే మల్లికార్జున మిర్యాలగూడ అమృత ప్రణయ్ హత్య కేసులో ఈరోజు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఎవరైతే కుల దురహంకారంతో ఉంటారో, ఎవరైతే పరువు హత్యలకు పాల్పడతారో వాళ్ళకి గుణపాఠం అని చెప్తూ ఉన్నారు. తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఫిక్స్ చేయడం జరిగింది. పిన్ టు పిన్ ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ ది మర్డర్, బిఫోర్ ఆఫ్టర్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఏ కదలికలు అయితే ఉన్నాయో, టవర్ లొకేషన్ తో సహా పూర్తిగా వాళ్ళ ఫేషియల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది A2 ఫేషియల్ తో సహా ప్రతిదీ కూడా వారు కలెక్ట్ చేశారు. ముఖ్యంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఆల్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కుట్ర కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి ఈ తీర్పు ముఖ్యంగా ఈ తీర్పు మేము స్వాగతిస్తున్నాం. తుది తీర్పు ప్రకటన చేయడం జరిగింది. దాంట్లో బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ఈ తీర్పు సమాజంలో నేరం చేయాలనుకుంటున్న వాళ్ళకి, సమాజంలో దారుణాలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి లెసను. మా జిల్లా ఆ రోజు నుంచి 2018లో అప్పుడు పనిచేసినటువంటి అధికారులు, ప్రస్తుతం ఉన్న అధికారులు,
మా కోర్టు సిడిఓలు అప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ఒక సమిష్టిగా జిల్లా పిపి గారి ఆధ్వర్యంలో ఒక సమిష్టి ఒక అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక ఎక్సలెంట్ ఎండ్ ఇయటం జరిగింది. ఆ రోజు నుంచి అందాజా 5.5 సంవత్సరాల తర్వాత ఈ రోజు పూర్తి స్థాయిలో ట్రయల్ అంతా జరిగిన తర్వాత ఈ రోజు ఈ ప్రొనౌన్స్మెంట్ జడ్జిమెంట్ ఏదైతే అయిందో అది ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు ఎవ్రీ క్రిమినల్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు దోస్ హూ వాంటెడ్ టు కమిట్ అఫెన్సెస్ ఇన్ ది సొసైటీ. దీన్ని పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు, ఇప్పుడున్న అధికారులు, అప్పటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని మానిటర్ చేసి దీనికి ఒక అద్భుతమైనటువంటి ఎండిపి ఇచ్చినారు. దీంట్లో సహకరించిన అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున, జిల్లా ఎస్పీ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చెప్తున్నట్టు పరిస్థితి మొత్తం కూడా వాతావరణం అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా దీనికి సంబంధించిన లాయర్లు కూడా మాట్లాడుతున్న పరిస్థితి, వాళ్ళు కూడా చెప్పినట్టు పరిస్థితి ఇది మొత్తం శుభ పరిణామం అని కూడా చెప్తున్నట్టు. మరి కొంతమంది లాయర్లు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్ మొత్తం కూడా ఈ రోజు తీర్పు వచ్చింది, ఎట్లా చూడొచ్చు సార్? యాక్చువల్లీ ఇందులో మొత్తం 79 మందిని విట్నెస్లుగా కన్సిడర్ చేసి పరిగణనలోకి తీసుకున్నారు ఆనరబుల్ జడ్జ్ రోజారమణి గారు. అయితే ఇందులో 3 సంవత్సరాల తర్వాత డెత్ పెనాల్టీ అనేది రావడం మళ్ళీ ఇదే. ఎందుకంటే గతంలో 3 సంవత్సరాల క్రితం శ్రీనివాస్ రెడ్డి అనే ఒక అతనికి పోక్సో కేసులో సీరియల్ కిల్లింగ్ అమ్మాయిలని చంపడం ద్వారా ఇక్కడ ప్రూవ్ అవ్వడం వల్ల కన్విక్షన్ లో డెత్ పెనాల్టీ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇదే డెత్ పెనాల్టీ. ఇందులో కూడా అవుట్ ఆఫ్ 7 మెంబర్స్ ఒక పర్సన్ కి A2కి సుభాష్ వర్మ అనేటువంటి ఎవరైతే ఉన్నారో అతనికే డెత్ పెనాల్టీ పడ్డది. మిగతా వాళ్ళకి అందరికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. కాకపోతే కఠిన కారాగార రెగ్రెస్ ఇంప్రిజన్మెంట్ పడ్డది విత్ ఫైన్స్ పడ్డది. అపీలబుల్ ఇష్యూస్ అయితే ఉన్నా కూడా అపీల్ అనేది తొందరగా అయ్యే అవకాశాలు అయితే లేవు. కాకపోతే ఇప్పుడు వెంబటే ఇంత పెద్ద సుదీర్ఘ కాలం 2.5 సంవత్సరాల దాకా మొత్తం ఈ సాక్ష్యాధారాలు నడిచినాయి కాబట్టి దాని ఆధారంగా ఇప్పుడు దీన్ని ప్రూవ్ అయింది కాబట్టి కన్విక్షన్ చేశారు. మొత్తం కూడా A2 ఎవరైతే సుభాష్ శర్మ ఉన్నాడో సుభాష్ శర్మ కూడా ఉరిశిక్ష పడింది సార్. ఉరిశిక్ష ఎంత కేసు ప్రాధాన్యత ఉంటే ఉరిశిక్ష పడుతుంది. మామూలుగా జీవిత ఖైదు పడుతుంది, ఉరిశిక్ష పడడం అంటే కూడా ఒక సెన్సేషనల్. కోర్టు కూడా ఒక సంచలన తీర్పు ఇచ్చింది, ఎట్లా చూడొచ్చు? అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఇది డెత్ పెనాల్టీ అనేది ఇష్యూస్ అనేది సర్వసాధారణంగా ఈ 302s లో డెత్ పెనాల్టీస్ అనేది రావు. కానీ ఈ ఇష్యూస్ ఏంటంటే ఆనర్ కిల్లింగ్ ఒక పరువు హత్యగా ఉండి మరి ఒక పబ్లిక్ ప్లేస్ లో మరి ఒక హాస్పిటల్లో ప్లస్ ఒక వారి యొక్క భార్య ఒక ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఆమె ముందలే ఇంత పెద్ద హీనియస్ క్రైమ్ జరగడం అనేది చాలా ఫ్యాక్టర్స్ ని జడ్జి గారు తీవ్రంగా ఈ హీనియస్ క్రైమ్ లాగా పరిగణనలోకి తీసుకొని దాని ఆధారంగా డెత్ పెనాల్టీ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా జరిగే మర్డర్ కేసెస్ లో లైఫ్ కన్విక్షన్స్ ఉంటాయి, కానీ ఇది సెన్సేషనల్ గా ఆనర్ కిల్లింగ్ గా పరువు హత్యగా ఒకటి జరిగింది కాబట్టి దీంట్లో జరిగింది. సార్ సీనియర్ లాయర్ గా ఏం చెప్తారు సార్? 2018లో జరిగినటువంటి ఈ కేసులో మారుతీరావు చనిపోవడం జరిగింది. అలాగే ప్రణయ్ దారుణ హత్య, జనాలు పబ్లిక్ ప్లేస్ లో నిర్భయంగా ఉదయం పూట కత్తి పెట్టి నరికి చంపడానికి న్యాయస్థానం చాలా తీవ్రంగా పరిగణించింది. 78 మంది సాక్షులను విచారించి అందులో సాంకేతికత కూడా బాగా జోడించడం జరిగింది. అప్పటి ఎస్పీ రంగనాథ్ గారు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు న్యాయస్థానంలో సమర్పించడం ద్వారా న్యాయస్థానం వాటిని పరిశీలించి ఇంత సీరియస్ క్రైమ్ కాబట్టి అతనికి ఉరిశిక్ష చేయడం జరిగింది. అలాగే మిగిలిన సాక్షులకు కఠిన గార శిక్ష విధించడం జరిగింది. అలాగే ఫైన్ విధించడం జరిగింది. వీరికి న్యాయస్థానము అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. ఇది ఏదైనప్పటికీ నేరం చేయాలంటే మన సమాజంలో భయం అనేది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. న్యాయస్థానాల మీద అంత నమ్మకం అనేది ఒక న్యాయస్థానాల మీదనే. అందుకే ఇలాంటి ముందు ఇట్లాంటి నేరాలు జరగకుండా ఈ తీర్పు గొడ్డలి పెట్టని చెప్పవచ్చు. మళ్ళీ ఎవరన్నా ఫ్యూచర్ లో నేరాలు చేయాలంటే కూడా ఈ రోజు వచ్చిన తీర్పు వాళ్ళకు ఎట్లా ఉండబోతుంది, వాళ్ళకైనా భయం కలిగించే ఉద్దేశం సార్? ఇప్పుడు చట్టం ఖచ్చితంగా చట్టం పరిధి చట్టం చేస్తండి. ఖచ్చితంగా నేరస్తుడు చేయాలంటే కూడా ఖచ్చితంగా భయపడే పరిస్థితి ఉంటది. అందుకనే ఎవరు కూడా తప్పులు అనేది కూడా చేయకూడదు. ఎలాంటి అఫెన్స్లు కూడా చేయకుండా బెటర్ అని సమాజానికి ఈ తీర్పుతోని సమాజానికి మేము సంఘటిస్తూ కావాలని చూసారు. మొత్తం 102 మంది సాక్షులను 1600 పేజీల ఛార్జ్ షీట్ కూడా చేసిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా చాలా ఒక 5 సంవత్సరాల సమయం పట్టింది మొత్తం కూడా కేసు మొత్తం కొలికి రావడానికి. త్వరగా వచ్చింది అనుకోవచ్చా, కొద్దిగా ఇంకేమైనా లేట్ అయింది అనుకోవచ్చా సార్? మేడం త్వరగానే వచ్చింది. జడ్జి గారు మన ఇక్కడ ప్రాసిక్యూషన్ వాళ్ళు అందరు కలిపి ఎవిడెన్స్ కూడా పర్ఫెక్ట్ పోలీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. మేడం గారు కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు. లాయర్లు కూడా చెప్తున్నారు మొత్తం కూడా శుభపరిణామం అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరైనా తప్పు చేయాలంటే కూడా ఈ శిక్షతో కూడా భయపడవలసిన పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. మరొక లాయర్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ మొత్తం కూడా ఈ కేసు ఇవాళ చూసాం సార్, ఒక 6గురికి శిక్షలు పడిన పరిస్థితి. ఈ రోజు ఇచ్చిన జడ్జిమెంట్ సమాజంలో మళ్ళీ ఇంకొక వ్యక్తి కనుక ఇలాంటి నేరాలు కానీ ఇట్లాంటి చేయాలంటే ఒక
భయం కోర్టుల మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. అంటే న్యాయం చేసి తప్పించుకొని బయట తిరగొచ్చు అనే కోణంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక గొడ్డలు పెట్టి లాంటి జడ్జిమెంట్ అనేది చెప్పవచ్చు. మొత్తం కూడా చూస్తున్నాం, మొత్తం కూడా ఆ లాయర్లు కూడా వాళ్ళ మొత్తం కూడా ఆ లోపల జరిగిన సంబంధించిన డీటెయిల్స్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఈ రోజు నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి మరికొంది లాయర్లు ఉన్నారు, వారితో కూడా తీసుకుందాం, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నిద్దాం. ఎట్లా ఉందని కూడా చెప్పండి. శిక్ష పడింది ఈ కేసుకు సంబంధించి, ప్రణయ్ హత్య కేసుకు సంబంధించినటువంటి దీన్ని ఒక ప్రజాస్వామిక విజయంగా భావిస్తా ఉన్నాం. గౌరవ న్యాయస్థానం అన్ని రకాలుగా ప్రాసిక్యూషన్ చేసిన అనంతరం ఈరోజు నిందితులకు A2కు ఉరిశిక్ష విధించగా A3 నుంచి A8 వరకు అందరికి కూడా యావజీవ కారాగార శిక్ష విధిస్తూ ఒకరికి 15,000, మిగతా వాళ్ళందరికీ 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. నిజంగా ఇది భవిష్యత్తు ఉద్యమాలకు కావచ్చు, భవిష్యత్తులో కోర్టులు వెలువరించేటువంటి తీర్పులకు ఈ జడ్జిమెంట్ బేస్డ్గా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరువు హత్యలకు, కుల హత్యలకు పాల్పడకుండా ఉండడానికి ఎవరైతే చేస్తున్నారో, ఏదైతే ఆధిపత్య శక్తులు ఉన్నాయో వాళ్ళకి దీన్ని ఒక హెచ్చరికగా భావించవచ్చు. ఎందుకంటే కులాలు లేనటువంటి సమాజాన్ని కోరుకున్నటువంటి ఈ సందర్భం లోపల ఈ ఈ తెలంగాణలో, నల్గొండ జిల్లాలో ఒక జాతీయ స్థాయిలో ఈ కేసు సంచలనం రేపింది కాబట్టి, మరీ ముఖ్యంగా ఈ కేసు లోపల అన్నటువంటి IPS AV రంగనాథ్ గారు కావచ్చు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ గారు అద్భుతంగా దీన్ని సాక్షులను కావచ్చు, సర్టిఫికేట్ ఎవిడెన్స్ కావచ్చు, దాన్ని మొత్తం కూడా న్యాయస్థానం ముందు ఉంచగలిచారు కాబట్టి ఈరోజు ఈ తీర్పు వెలువడింది. కాబట్టి ఈ తీర్పు మరింతగా సమాజం లోపల చర్చ జరగాలి. ఇలాంటి హత్యలకు పాల్పడకుండా ఉండడానికి మరింత ముందుగా సమాజం చైతన్యం కావాలని చెప్పేసి ఈ దళిత భోజన ప్రజాస్వామిక ఉద్యమాలు మరింత బలోపేతం అయ్యే దిశగా ఈ తీర్పు దిక్సూచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. మొత్తం కూడా ఈ కేసు ఏదైతే వాదన నడుస్తుందో, కేసు మొత్తం విచారణ నడుస్తున్న క్రమంలో కూడా ఎవరిటు లాయర్లకు కానీ సాక్షులకు కానీ ఏమైనా ప్రభావితం చేసే అవకాశాలు ఉండొచ్చు అంట. వాస్తవానికి ప్రభావితం చేసి ఉన్నట్లయితే ఈ తీర్పు ఈరోజు ఈ విధంగా వెలువడేది కాదు. ఎందుకంటే మనం చాలా కేసులు చూసినాం, అది ఉత్తర భారతదేశం లోపల అనేక రకాలైనటువంటి కేసులు. ఎందుకంటే అదేవిధంగా న్యాయమూర్తులను, అదేవిధంగా ఫిర్యాదుదారులను, సాక్షులను బెదిరించినటువంటి దాఖలాలు గత చరిత్రలో చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా అద్భుతంగా అది పోలీసు వారు కావచ్చు, స్పెషల్ PP గారు కావచ్చు, ఎక్కడ కూడా ఒక అడుగు వెనకడుగు వేయలేదు. అద్భుతంగా నిక్కచ్చిగా వారి వృత్తి ధర్మాన్ని పాటించి ఈరోజు న్యాయస్థానం ముందు నిరూపించగలిగారు. కాబట్టి అలాంటి ప్రలోభాలు ఎవరు కూడా చేయలేదు. ఆ వైపుగా చర్చ కూడా కొనసాగలేదు. మీరు లోపల నుంచి వచ్చారు, ఎవరైతే శిక్ష పడిన వాళ్ళ మొహాల్లో ఏమన్నా పశ్చాత్తాపం కనపడుతుందా? 100%. ఎందుకంటే వారి కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళు యావజీవ కారా శిక్షగా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధ అయితే కనపడ్డది. మరి ముఖ్యంగా A6 కొంచెం అంటే A6 అయినటువంటి మారుతిరావు సోదరుడు అయినటువంటి దుఃఖంగా అంటే ఏడ్చినటువంటి దాఖలాలు. అది కామన్గా శ్రవణ్ కుమార్ గారు అంటే కామన్గా ఉంటుంది. ఏ కుటుంబంలోనే ఇలాంటి శిక్షలు పడినప్పుడు ఆ మాత్రం బాధ అనేది ఉంటుంది. కానీ దాన్ని నిజంగా ఈరోజు ప్రణయ్ కుటుంబానికి, అమృతవర్షినికి న్యాయం జరిగినట్టుగా చాలా భావించవచ్చు. మామూలు సిస్టంలో కాకుండా అది బయటికి ట్రాక్ కాకుండా సిస్టమ్ తోటి చేయడం జరిగింది అన్నమాట. అంతా కూడా వాళ్ళు టెక్నికల్గా చాలా సౌండ్ దీన్ని కూడా వాడుతూ వాళ్ళు చేస్తారు. స్క్రీన్ మీద మనకి జస్ట్ ఒక అతను శర్మ అని అతను కనబడతాడు, సుభాష్ శర్మ అని చెప్పేసి కనబడిన తర్వాత అతను ఎవడో తెలియదు, మనకేంటో తెలియదు. అతని కాంటాక్ట్స్ చూస్తే కూడా ఏముండవు, ఎవరికి ఫోన్ కాంటాక్ట్స్ కూడా చూస్తే కూడా ఎవరికి దొరకదు. సో అది మనకి అటువంటి అంటే అదో ఆ లీడ్ ఎవడో తెలియదు, ఆ మనిషి ఎవడో తెలియదు. అతను ఎవడో బీహార్ రోడ్డు మీద నరికేస్తాడు. నరికేసినప్పుడు మిర్యాల కూడా ఈ 1 టౌన్ లిమిట్స్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సో అంటే అటువంటిది జస్ట్ అతను మనిషిని గుర్తుపట్టేవాడు లేడు, మనకి కాల్ డేటాలు దొరకవు, లేకపోతే ఎవరికి కనెక్టో తెలియదు. మనకి తెలియకుండా మనకి ఎటువంటి లీడ్స్ లేని దాని నుంచి 4 రోజుల్లో ఆ రోజు అప్పుడు 2018 సెప్టెంబర్ 14th రోజు ఈ మర్డర్ అయితే సెప్టెంబర్ 18th కల్లా అందరినీ పట్టుకోవడం జరిగింది. పట్టుకొని 4 డేస్లో ఆ రోజు రేయింబావుళ్ళు అందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి టీం, అప్పుడు మిర్యాలగూడ DSP శ్రీనివాస్ ఉండేవారు, వెంకటేశ్వర రెడ్డి 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఉండేవారు, ధనుంజయ్ అక్కడ లోకల్గా ఇన్స్పెక్టర్ ఉండేవారు, నెక్స్ట్ SIs ఉన్నారు. సో అట్లానే అక్కడ టాస్క్ ఫోర్స్ బృందం ఉండేది. అందరూ కూడా కలిసి అదొక ఛాలెంజ్గా తీసుకొని చేయటంతో ఆ తర్వాత దాంట్లో మనకి చూస్తే కనుక దాంట్లో నోటోరియస్ కిల్లర్స్ కూడా, హైడ్ కిల్లర్స్తో పాటు వీళ్ళు అస్గర్ అలీ అండ్ బారీ వీళ్ళు కూడా వాళ్ళప్పుడు అంతకుముందే ఆల్రెడీ
హిరేన్ పాండ్యా కేసు అప్పటికే చాలా పాపులర్ కేసు అది కంట్రీలో. నరేంద్ర మోడీ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో వారి క్యాబినెట్లో ఉన్నటువంటి హిరేన్ పాండ్యా కేసులో అస్గర్ అలీ A1 అండ్ బారీ A11 వీళ్ళంతా ISI ట్రైనింగ్ తీసుకున్నటువంటి అప్పుడు ఉగ్రవాదులుగా ఉండేవారు. సో వాళ్ళ దీంతో జరిగింది. ఇక్కడ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు కూడా ఎక్కడ ట్రేస్ మనకి ఎక్కడ కనపడదు, ఎక్కడ కూడా వాళ్ళ ఫోన్లు ఉండవు, వాళ్ళ కాంటాక్ట్స్ ఉండవు, ఎక్కడ ఉండవు. బట్ అయినా కానీ కూడా నేను ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా బలంగా మేము యూజ్ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి IG గారు స్టీఫెన్ రవీంద్ర గారు అండ్ అట్లానే DGP మహేందర్ రెడ్డి గారు వీరందరూ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ గారు వారు సాక్షులంతా కూడా అమృత అండ్ అట్లానే బాలస్వామి ప్రణయ్ వాళ్ళ తండ్రి ఇంకా అందరూ చాలామంది సాక్షులంతా కూడా చాలా పగడ్బందీగా చెప్పటం. మేము దీన్ని ముందుగానే అంటే రేపు సాక్షులంతా కూడా చాలామంది దీంట్లో మెయిన్ విట్నెసెస్ రేపు అంటే ముందు జరిగే ట్రయల్లో వీళ్ళంతా కూడా మేనేజ్ చేయబడతారు. ఎందుకంటే దీంట్లో డబ్బు కాంపోనెంట్ చాలా ఉంటుంది కాబట్టి అనే దాంతో కూడా ఫస్ట్ నుంచి కూడా మేము దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే రేపు మేనేజ్ చేయబడితే మనం ఎలా చేయాలి, ఒకవేళ కనుక సాక్షులంతా కూడా వాళ్ళని మేనేజ్ చేసినా కానీ క్రాస్ ఎగ్జామినేషన్స్లో తప్పులు పట్టడానికి ట్రై చేస్తారు, లేకపోతే ఇది ఎక్కడైనా దాంతో చాలా జాగ్రత్తగా ఇది దాదాపు I think 600 or 1800 పేజెస్ ఛార్జ్షీట్. సో అది కూడా 9 నెలలు పట్టింది. సో ఆ ఛార్జ్షీట్స్ని కూడా నేను దాదాపు 10 సార్లు మార్చుంటాం. డ్రాఫ్ట్ ఛార్జ్షీట్స్ తీసుకొచ్చినప్పుడల్లా లేదు కుదరలేదు, దానికి గంటల కొద్దీ కూర్చొని లేట్ నైట్స్ దాకా కూర్చొని ఆ డ్రాఫ్ట్ ఛార్జ్షీట్ని అంతా చదువుకుంటూ లేదు మళ్ళీ ఇలా కాదు మనం దీన్ని మోడిఫై చేయాలని చెప్పేసి బహుశా ఒక 10 సార్లు పైన డ్రాఫ్ట్ ఛార్జ్షీట్స్ మార్చి దాన్ని ఫైనలైజ్ చేసి మొత్తం పూర్తిగా దాన్ని అంతా ప్రాపర్ వెట్టింగ్ చేసి టెక్నాలజీని పూర్తిగా వాడుకుంటాం. చివరికి అతను నడిచినటువంటి గేట్ ప్యాటర్న్ అంటారు, అంటే అతను నడిచి వచ్చి నరికినప్పుడు వీడియోలో ఏదైతే కనుక మనకి క్యాప్చర్ అయిందో దాని గేట్ ప్యాటర్న్ అంటాం. ఆ గేట్ ప్యాటర్న్ని కూడా స్టడీ చేస్తూ దాన్ని కూడా ల్యాబొరేటరీకి పంపించాం. అంటే ఈ నడక ఇతంది, అంటే జనరల్గా ఒక వేలు ముద్దనో లేదా ఇట్లా ఉంటుంది, బట్ ఈ నడక కూడా ఒకదాన్ని అనేదాన్ని కూడా అంత లోతుగా కూడా పోయి ప్లస్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇతర అంశాలన్నింటినీ కూడా తీసుకొని చాలా పగడ్బందీగా బిల్డ్ చేసిన కేసు ఇది. అండ్ సాక్షి కూడా చక్కగా చెప్పారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే A2 శర్మ అతను యాక్చువల్గా మర్డర్ చేసి ఆ రోజు బీహార్లోకి రైళ్ళు వెళ్ళిపోతుంటారు. ఆయన అక్కడ రైల్లో దిగాకన్నా ముందే మన వాళ్ళు అక్కడ పోలీస్ టీం ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పట్టుకొని తీసుకురావటం. అట్లానే వీళ్ళంతా కూడా ఇతర మర్డర్లో ముద్దాయినటువంటి అస్గర్ అలీ వీళ్ళంతా కూడా రకరకాల స్టేట్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు అన్నమాట. అంత కొంతమంది మహారాష్ట్రలో ఉంటారు, UP ఇట్లా రకరకాల స్టేట్స్లో ఉంటారు. అందరినీ ఒక 4 రోజుల్లో నేను మొత్తం కూడా ట్రాక్ చేయటం, వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళని పికప్ చేయటం, తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ లోకల్ అక్కడ అన్ని కంట్రీ వైడ్ కూడా ఇతర సంస్థలంతా కూడా దీంట్లో మాకు ఆ రోజు సహకరించారు. సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి దర్యాప్తు. సో స్టార్టింగ్లో పోలీసుని కూడా అప్పుడు రకరకాలుగా అన్నారు, ఇది మీరు కేసు ఇది నీరు కాల్చడానికి ట్రై చేస్తున్నారు లేదా ఇట్లానే వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి కూడా ఉంటాయి. అన్నింటినీ మనం పట్టించుకోకుండా ఒక లక్ష్యంతో పోయి దాన్ని ఆ కేసుని ప్రాపర్గా బిల్డ్ చేసి చేసినటువంటి కేసు ఈరోజు మనం దాని ఫలితాలు దాదాపు 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళు అయిన తర్వాత మనం చూస్తున్నాం డెత్ సెంటెన్స్ టు A2 అండ్ A3 నుంచి అందరికీ కూడా తక్కిన వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. బేసికల్ ఇంటెన్సిటీ ఏంది మారుతిరావు చనిపోయాడు, అంటే ఇంటెన్సిటీ ఏంటి? మారుతిరావు నేను అంటే యాక్చువల్గా చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను యాక్చువల్గా. ఎందుకంటే ఒక తండ్రిగా అతను అంటే బిడ్డ కోసం చేసింది ఉండొచ్చేమో కానీ బట్ అది వేరే చనిపోయిన బిడ్డ కూడా వేరే చనిపోయిన ప్రణయ్ కూడా వేరే వాళ్ళ కొడుకుగా మనం తీసుకోవాలి. వేరే వాళ్ళ బిడ్డని నీ బిడ్డని అతను ఒకవేళ పెళ్లి చేసుకోవటం చేసి నీకు ఇష్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు డెఫినెట్గా ఒక తండ్రిగా అతను బాధపడవచ్చు. ఎందుకంటే ప్రతి తండ్రి కూడా వాళ్ళ బిడ్డ బాగోగులు చూసుకోవాలనే చూస్తాడు. బట్ అలా అని చెప్పేసి మనం వేరే వాళ్ళ ప్రాణాలు తీయటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఆ హక్కు ఎవరికి కూడా లేదు. సో మనం అందుకోసం అది దాన్ని ఆ కోవలో చూస్తూ అతను చనిపోయినప్పుడు బాధపడ్డాము. బట్ అట్ ద సేమ్ టైం అతను కూడా బహుశా సెన్సిటివ్గా ఫీల్ అయినట్టు అనుకుంటున్నాను. మారుతిరావు అంటే ఆయన అమితమైన ప్రేమతోటి ఆయన బహుశా ఈ యాక్ట్కి చేయటం జరిగింది. సో ఇదొకటి అంటే ఇదొక అందరికీ కూడా ఒక లెసన్గా తీసుకోవాలి ఇట్లాంటి కేసెస్. ఇది ఒక హానర్ కిల్లింగు అండ్ అట్లానే ఒక హైర్డ్ కాంట్రాక్ట్ కిల్లింగు అండ్ దీంట్లో అంతా కూడా డబ్బు కూడా చాలా ఇన్వాల్వ్ అయినటువంటిది.
అండ్ ఇదే కాకుండా దీంట్లో ముదురు వాళ్ళు అంటే దీన్ని మర్డర్ కేసుల్లో అత్యంత ముదురుగాళ్ళైనటువంటి కొంతమంది వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు ఎలా మేనేజ్ చేయాలి సిస్టమ్స్ని, ఎక్కడ దొరకకుండా చేయాలని, అట్లాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఫస్ట్ మేమే సర్ప్రైజ్ అయ్యాము వీళ్ళు ట్రాక్ అయినప్పుడు అరే వీళ్ళు ఎట్లా వచ్చారు కేసులో అని చెప్పేసి. సో ఇట్లా ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటిది అప్పుడు ఉన్నటువంటిది ఆ టీం అంతా కూడా చాలా క్విక్గా అప్పుడు డిఎస్పీ మిర్యాలగూడ శ్రీనివాస్ ఇప్పుడు ఇక్కడ మన జిహెచ్ఎంసీలో చేస్తున్నారు. అండ్ అట్లానే ఇన్స్పెక్టర్ అప్పుడు వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు అంటాం. అండ్ ధనంజయ్ అక్కడ లోకల్ హాలియా ఇన్స్పెక్టర్ ఉండేవాడు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, అండ్ ఎస్ఐస్ అక్కడ లోకల్ పనిచేసిన వాళ్ళు, అండ్ సిబ్బంది మా రైటర్స్ వీళ్ళందరూ కూడా మొత్తం తీసుకొని ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా పూర్తిగా వాడుకొని మేము దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ బిల్డ్ చేసి కేసుని మనం ఎలా చేయొచ్చు అనేదానికి ఈ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను భావిస్తాను. ఎంతమంది సాక్షులను విచారించడం జరిగింది దీంట్లో ఓవరాల్ ఛార్జ్ షీట్లో మీరు సాక్షులు విచారణ కావచ్చు, ఎంత పెద్ద మొత్తంలో డబ్బు మార్పిడి కావచ్చు, ఇదంతా ఎంత జరిగిందో అని చెప్పి ఛార్జ్ షీట్ సాక్షులు నాకు తెలిసి ఐ డోంట్ రిమెంబర్ కానీ ఒక 80-90 ఉన్నారనుకుంటాను సాక్షులు. ఇది కేసు కూడా ఛార్జ్ షీట్ అయ్యి 6 ఏళ్ళు పైన తర్వాత అయింది. ప్రతి వాళ్ళకు కూడా ఈవెన్ అక్కడ జడ్జికి కూడా వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇవ్వడం కూడా జరిగింది. స్పెషల్ పీపీ అక్కడ మన నరసింహ గారు ఉండేవారు, ఆయన కూడా వారికి కూడా సెక్యూరిటీ ఇచ్చి స్పెషల్ పీపీని కూడా అపాయింట్ చేశారు. 64 దాకా సాక్షులు ఉన్నారు. అండ్ అప్పుడు డీజీ గారు మహేందర్ రెడ్డి గారు అండ్ వారు కూడా తరచుగా అడుగుతుండేవారు, ఐజీ గారు ఉండేవారు, స్టీఫెన్ రవీంద్ర గారు. సో వారు కూడా ఈ కేసుని చాలా క్లోజ్గా మానిటర్ చేసేవారు. చేసి ఇది ఒక నేను అనుకోవటం ఒక డిపార్ట్మెంట్ మొత్తం కూడా సమిష్టిగా కలిసి చేస్తే కనుక ఇట్లాంటి కేసెస్లో మనం ఫలితం ఇది ఈ విధంగా చూడవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.